సరే వెళ్దాం పదా, మనం స్టార్ట్ అవుదామా? ఈ పార్సిల్ ఒకటి ఉంది, ఆ పార్సిల్ వాడము 2 రోజుల నుంచి వస్తా అంటాడు, రాడు. మనమన్నా వెళ్దాం, ఓకేనా? సరే గాయస్, మనం ప్రజెంట్ అయితే వీడియో స్టార్ట్ చేసాం కదా. మనం ఈ పార్సిల్ ఇవ్వడానికి వెళ్ళే రూట్లలో కొంత నా గురించి నేను డిస్కస్ చేసుకుంటాను, మీకు చెప్తానమాట నా గురించి. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో కంటే ముందుగా ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే జరిగింది. ఆ వీడియోస్ ఏంటంటే 2 BHK ఫ్లాట్స్ ఫర్ రెంట్ ఇన్ విజయవాడ. సో విజయవాడలో కానీ, మంగళగిరి కానీ, తాడేపల్లి కానీ, ఉండవెల్లి కానీ, లైక్ గొల్లపూడి కానీ, ఇటు విజయవాడ సరౌండింగ్స్లో ఏమున్నా రెంట్లు కానీ, సేల్స్ కానీ ఉంటే బయ్యర్స్కి కూడా నేను చెప్తున్నాను, ఉంటే నేను మీకు అప్లోడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎవ్రీథింగ్ నేను ఇక్కడ దీంట్లో అప్లోడ్ అయితే జరుగుతుంది. నా ఛానల్ పేరు ఐఎమ్ యువర్ బీన్ ఫ్యాక్టర్. నాట్ ఓన్లీ రెంట్ పర్పస్ అంటే రియల్ ఎస్టేటే కాదు, ఇన్సూరెన్స్ల గురించి కూడా నేను చెప్తాను. లైక్ మంచి బెనిఫిట్ ఉన్న ప్రతి ఇన్సూరెన్స్ గురించి నేను చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, సేవింగ్స్ ఇన్సూరెన్స్ అయినా ప్రతిదీ చెప్తాను. అలానే ఇంకోటి బ్లాగ్ చేస్తాను దీంట్లో. ఈ ఛానల్ పేరు ఐఎమ్ యువర్ బీన్ ఫ్యాక్టర్. ఇందులో ఇన్సూరెన్స్లు చెప్తాను, బ్లాగ్స్ చేస్తాను, రియల్ ఎస్టేట్ గురించి చేస్తాను. అలానే దీంట్లో మనం ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీని పేరు దేవుడి మాన్యం అనమాట. సారీ ఇది అన్నందుకు. ఈ ప్లేసు దేవుడి మాన్యం అంటారు. ఈ ప్లేస్లో మనం క్రికెట్స్ కానీ, వాలీబాల్ గురించి కానీ, లైక్ ఏ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ ఇంకా బెస్ట్ థింగ్ అయితే చెప్తాను వినండి. డ్రైవింగ్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. లేడీస్ ఎవరైతే ఉన్నారో త్వరగా ఈ ప్లేస్కి వచ్చి మీరు డ్రైవింగ్ అవలీలగా నేర్చుకోవచ్చు, ఓకేనా? ఇంకా మనం బ్యాక్ టు వీడియోలోకి వచ్చేద్దాం. నా గురించి చెప్తున్నాను కదా, సో నేను వ్లాగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే నాకు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ మిస్ ఇట్. ప్రతి వీడియో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్నెస్ తీసుకొస్తాను. మన ఛానల్లో నెగిటివ్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అసలు మాట్లాడొద్దు, నెగిటివ్ తీసేసే, ఓన్లీ పాజిటివ్ థింగ్స్. ఎందుకంటే నా ఛానల్ పేరు ఐఎమ్ యువర్ బీన్ ఫ్యాక్టర్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్. ఓకే, హెల్ప్ చేయడంలో నా ఛానల్ ముందుంటుందన్నమాట. అంటే నాకు వచ్చిన అంతలో నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? నా అంతకంటే ఎక్కువ నేను చేయలేను కదా, సో నా అంతలో. సో మనం నియర్ బై మనం ఉండవెల్లి సెంటర్లోకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా ఉండవెల్లిలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా లైక్ ఇప్పుడు ఉండవెల్లి అయితే ఒక థియేటర్ ఉందండి, అలానే ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. అలా ఏమేమి ఉన్నాయో ప్రతిదీ ఒక సిరీస్ టైప్లో నేను మీకు చెప్తాను. నోట్ చేసుకుంటారు, వింటారు. లేకపోతే కొత్తగా వచ్చిన వారికి, ఉండవెల్లిలో కొత్తగా వచ్చిన వారికి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియచేయడానికి కూడా ఉపయోగపడవచ్చు ఈ వీడియోస్ అని నేను అనుకుంటున్నాను. అలానే చాలామందికి జిరాక్స్ గురించి కానీ, మంచి ఫుడ్ ప్లేసెస్ కానీ, పానీపూరి లేదా చికెన్ సెంటర్స్ కానీ, చికెన్ మసాలా, లైక్ మనకి సూపర్ మార్కెట్స్ గురించి కానీ, ఇలా దాని టైమింగ్స్, ఇక్కడ క్లోజ్ చేస్తారు, ఎక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఇవి కొంచెం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా అలానే మనకి ఏముంటే ఇంకా మనం ఛానల్స్ గురించి మాట్లాడుకున్నాము, బ్లాగ్స్ గురించి నేనేం చేస్తానో ప్రతిదీ చెప్పాను. ఇంకా బ్యాక్ టు ఇంకేంటి, మనం పార్సిల్ గురించి అనుకున్నాం కదా. పార్సిల్ వచ్చేసరికి మేము ఒక దాంట్లో పేరు ఎందుకులేండి, మనం ఆర్డర్ పెట్టుకున్నాము, వచ్చింది, బాగానే ఉంది. బట్ మనకి ఎందుకో అనిపించలేదు, సో రిటర్న్ బ్యాక్ పెట్టాము. మనోడికి ఫుల్ బిజీ అవడం వల్ల తను రాలేకపోయాడు, అందుకని మనం వెళ్తున్నాం అనమాట. అది ప్లాన్ కాదు అసలు, వర్క్ అదే అనమాట. ఇంకా ఫైనల్గా మనం ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా పక్కనే పెట్రోల్ బంక్ కదా, సో పెట్రోల్ బంక్కి వెళ్దామని చెప్పేసి ఇంక పెట్రోల్ బంక్కి వెళ్తున్నాం. ఈ పెట్రోల్ బంక్కి వెళ్ళే రూట్లలో మీకు మెడ్ సిటీ కనిపించింది, అలానే కూచిపూడి నాట్యం కనిపించింది. ఉండవెల్లిలో కూచిపూడి నాట్యం కూడా నేర్పిస్తారు. అట్లనే దాని ధీటుగా కరాటే కూడా నేర్పిస్తారు. వీటి గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ చేయండి. నాకు పలానా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ట్యాగ్ లైన్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు, నేను సబ్మిట్ చేసినంత వరకు నేనైతే మీకు చెప్తాను. యాక్చువల్గా మాటలోనే మనం ఉండవెల్లి సెంటర్కి అయితే వచ్చాము. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాము, అటు రైట్ సైడ్ కేసీపీ ఉంది కదా, అటు సైడ్ అయితే మేము తాడేపల్లి వెళ్తాము. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే మాత్రం
మనం మంగళగిరి అయితే వెళ్తాం. అలా ముందుకు వెళ్ళాము, కొంచెం పక్కన వచ్చేసింది కదా మన పెట్రోల్ బంకు. హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చేసింది. చూసారా, దాని పక్కనే మనకి కొండ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ హెచ్పి పెట్రోల్ బంకు బాగానే ఉంటుంది. అంటే కొత్తగా చూసే వాళ్ళకైతే దీంట్లో ఎలాంటి మైనసెస్ అయితే ఏం లేవు, మంచిగా మైలేజ్ అయితే వస్తుంది. మేము చెక్ చేస్తూనే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్యాకెట్స్ అమ్ముతారు. ఈ ప్యాకెట్స్లో మనం కొంచెం ఒక ప్యాకెట్ తీసుకొని మనం స్కూటీలో వేసుకొని ఇంకా ఫ్యూల్ కొట్టించుకుంటే కొంచెం మంచి మైలేజ్గానే వస్తుంది. ఇది వీడియో ఎందుకు తీస్తున్నారంటే కొంతమంది నాకు వీడియోలో డౌట్ వచ్చింది. అంటే మనం ఈ ఫోకస్లో ఉండి మనం 120 రూపీస్ ఈజీ కొట్టాడా కొట్టలేదా మళ్ళీ ఒకటి, అందుకని ఫైనల్గా నేను మొత్తం తీయడం అయితే జరిగింది. అలానే ఇతను ఎవరో కాదు, మన బెస్ట్ ఫ్రెండ్ సతీష్ అనమాట, జూనియర్ సతీష్ అని అంటూ ఉంటాను. మనోడు మంచి కట్అవుట్ ఫుల్గా ఉన్నాడంటారా. మనోడు కొంచెం బయట ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా మేము బయటకైతే వచ్చేసాము, అంతా అయిపోయింది. కానీ మాకు ఒక సంఘటన ఎదురైంది. ఆ సంఘటన ఈ పార్సిల్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ పార్సిల్ అతను అయితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు. అతను డ్రాప్ చేయడానికి కొన్ని పార్సల్స్ ఉంటాయి కదా, డ్రాప్ చేస్తూ ఉంటారు కదా ప్రతి ఇంటికి వెళ్ళి. సో అక్కడ సమ్ ఇష్యూస్ వల్ల అక్కడ ఆగిపోయాడు అన్నమాట. అది అయిపోయిన వెంటనే వచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. అంతలోకి మనం ఈ హెచ్పి పెట్రోల్ బంక్ గురించి అలా ఒక వీడియో తీయడం అయితే జరిగింది. కానీ ఈ హెచ్పి పెట్రోల్ బంకులో మీరు చూస్తూ ఉండగా అక్కడ ఎల్లో కలర్లో ఒకటి కనిపించింది, అదే గ్యాస్. ఇంతకుముందు గ్యాస్ అయితే ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ తీసేసారు అంట. అది సంథింగ్ లైక్ ఏదో నడుస్తూ ఉంది. అదేంటో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. వాళ్ళైతే హెచ్పి పెట్రోల్ బంక్ వాళ్ళు గ్యాస్ కూడా ఇంతకుముందు ఇక్కడ దగ్గరలో ఉండేది కదా, గ్యాస్ గురించి బాగా ఉండేది, బట్ ఇప్పుడు గ్యాస్ అయితే లేదు. అవునని మాటలో ఇతను వచ్చేసరికి ఇతను టీ షాప్ అనమాట. ఇతను కూడా టీ చాలా బాగా పెడతాడు. ఇతను నెక్స్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ నేను మీకు తెలియపరుస్తాను. ఇంకా వస్తున్నాడు కదా మనవాడు అనుకున్నాను, బట్ మనవాడు కూడా కాదంట. తను మా సతీష్ వాళ్ళ ఫ్రెండ్. సరే అని చెప్పేసి ఏం చేస్తున్నావు బ్రో అని అడిగితే ఇట్లా వీడియో తీస్తున్నాను బ్రో అన్నాను. అవునా బ్రో అని పక్కకి వెళ్ళిపోయాడు అతను. ఇంకా ఫైనల్గా ఏంటి బ్రో అన్నాను. ఎలా ఏం లేదన్నాడు. కానీ అతను చూడడానికి జిమ్గా ఉన్నాడు, కానీ అతని వయసు 33. ఓకేనా, మీరు నమ్మరు. ఇంకా ఫైనల్గా అలా మాట్లాడితే ఫోన్లో మనకి కాల్ వచ్చిందన్నమాట. భయ్యా ఫైనల్గా వచ్చేసాను అన్నాడు. మనోడు ఇంకా ఇది ఆనందపడాలా అలా తెలియదు అనుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మూవ్ అని అయిపోయాడు. ఇంకా సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా అని నేను అక్కడ దాకా వెళ్ళి తీసాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే మంచి పర్సన్స్తో కానీ మంచి కట్అవుట్స్తో నేను మీ ముందుకి మంచి డైలాగ్స్తో వస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మైనస్లు ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నేర్చుకుంటాను, లెర్న్ చేసుకుంటాను. థ్యాంక్ యూ చూసినందుకు. బాయ్.